గుండె హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే మన గుండె కొట్టుకునే విధానంలో ఇబ్బందులు అనమాట. అంటే సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుంచి 100 కొట్టుకోవాలి, అది నార్మల్ అంటాం. అలా కాకుండా మనం ఏదన్నా స్ట్రెస్కి గురైనా, యాంగ్జైటీ ఉన్నా, లేదా పని చేసినా, సో మనకి ఏమవుతుందంటే మన గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కొంచెం 120 130 కూడా కొట్టుకోవచ్చు, అది నార్మల్. లేదా జ్వరం వచ్చినప్పుడు, మనకు రక్తం తక్కువ ఉన్నప్పుడు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళలో కూడా కొంచెం గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము నిద్రపోయినా, లేదంటే బాగా రెగ్యులర్గా హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు, లేదంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అథ్లెట్స్లలో మన హార్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు, 50 వరకు ఉండొచ్చు. నిద్రపోతే 45 40 వరకు కూడా టచ్ కావచ్చు. ఇది నార్మల్ వేరియేషన్స్. మరి ఎప్పుడు అబ్నార్మల్ అంటాం అంటే, మీ గుండె రెస్టింగ్, నువ్వు నార్మల్గా ఏ పని చేయకుండా నీ గుండె 120 130 ఎప్పటికీ అలా కొట్టుకుంటే అది అబ్నార్మల్. లేదా నీ గుండె 170 160 దాటితే అది అబ్నార్మల్. లేదా నీ గుండె కొట్టుకునేది 40కి తగ్గితే అది అబ్నార్మల్. సో దీన్నే బ్రెడీకార్డియా, టెకీకార్డియా అంటాం. సో మరి ఇవి ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్నా మనకి ఏం లక్షణాలు వస్తాయంటే, మనకు గుండె దడదలు ఎక్కువ కొట్టుకుంటే మనకు గుండె హార్ట్ రేటు ఫాస్ట్గా గుండె కొట్టుకున్నట్టు తెలుస్తుంది. రెండోది ఆయాసం ఉండే అవకాశం ఉంది, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మూడవది కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగి పడిపోవచ్చు కూడా, లేదా ఒక్కొక్కసారి ఛాతీ నొప్పి కూడా రావచ్చు. సో ఇవి యూజువల్గా ఎక్కువ కొట్టుకుంటే వచ్చే లక్షణాలు. గుండె తక్కువ కొట్టుకుంటే యూజువల్గా మెజారిటీ వాళ్ళల్లో మనకి కళ్ళు తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా ఈజీగా అలసిపోయే టైర్డ్నెస్, వీక్నెస్ ఉంటుంది, ఈజీగా అలసత్వం వచ్చేస్తుంది అనమాట. సో ఇవి లక్షణాలు. మరి ఇవి ఎలా తెలుసుకోవచ్చు అంటే, సింపుల్, ఒక ఈసీజీ దించుకుంటే మీ హార్ట్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందో తెలుస్తుంది. లేదా డాక్టర్ దగ్గరికి పోయి నాడి పట్టుకుంటే కూడా ఎక్కువ ఉందా తక్కువ ఉందో తెలుస్తుంది అనమాట. మరి దీని బ్రెడీకార్డియా, టెకీకార్డియా అని చెప్పి. బ్రెడీకార్డియా అంటే మన హార్ట్ రేట్ తక్కువ ఉండడం, అది 40 కంటే కంటిన్యూస్గా తక్కువ ఉంటే ఇది ప్రమాదము. సో దీంట్లో కూడా రకాలు ఉంటాయి, సైనస్ నోడ్ డిస్ఫంక్షన్ అంటాం, లేదా ఏట్రియో వెంట్రికులర్ బ్లాక్స్ అంటాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని సరి చేయడానికి పేస్ మేకర్ అంటే ఒక చిన్న మిషన్ అనేది అవసరం ఉంటుంది. అలానే హార్ట్ రేట్ హై ఎక్కువ ఉన్నప్పుడు 2 రకాలు ఉంటాయి. టెకీకార్డియా, గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు సూప్రా వెంట్రికులర్ టెకీకార్డియా, వెంట్రికులర్ టెకీకార్డియా అని 2 రకాలు ఉంటాయి. ఈ సూప్రా వెంట్రికులర్ టెకీకార్డియా అనేది కొంచెం బినైన్ అనమాట, అంటే ప్రమాదం తక్కువ. అదే వెంట్రికులర్ టెకీకార్డియా అంటే ప్రమాదం ఎక్కువ, అంటే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గుండె కొట్టుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా ఒక ఈసీజీ తీసుకుంటే అది ఏ టైపు ఆఫ్ గుండె ఎక్కువగా కొట్టుకోవడం అనేది తెలిస్తే దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది అందుతుంది. దాని ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఇవి మన గుండె యొక్క రేట్లో వచ్చే అబ్నార్మాలిటీస్. సో ఎవరికైనా 40 45 కంటే తక్కువ ఉన్నా, లేదా 140 కంటే ఎక్కువ ఉన్నా మీరు ఇమీడియట్గా గుండె డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా 50 లేదా 120 వరకు అది మన లైఫ్ స్టైల్లో మనం చేసే పనులను బట్టి మారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా గుండె ఒకే విధంగా కొట్టుకోదు, అంటే ఎప్పుడు 70 కొట్టుకోదు, ఎప్పుడు 80 కొట్టుకోదు. మనం నడిస్తే ఒక విధంగా ఉంటుంది, కూర్చుంటే ఒక విధంగా ఉంటుంది, నిల్చుంటే ఒక విధంగా కొట్టుకుంటుంది. కాబట్టి ఈ మైనర్ వేరియేషన్స్ అనేది కామన్. 60 నుంచి 100 వరకు మనం చేసే పనిని బట్టి అది మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మోర్ దెన్ 140 ఉన్నా, లెస్ దెన్ 40 45 ఉన్నా మీరు ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి ఏం ప్రాబ్లం ఉంది అనేది మీరు చెక్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. వాకింగ్ మార్నింగ్గా ఈవినింగ్గా అనేది తీసేస్తే ఎప్పుడు చేసినా ఒకటే. మార్నింగ్ వాకింగ్ ఇప్పుడు కొందరికి చలికాలంలో పోతే ఈ రిస్క్ ఉన్న వాళ్ళలో మార్నింగ్ వాకింగ్ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, లేదంటే చలికి మన రక్తనాళాలు కూడా ముడుచుకుపోయే అవకాశం ఉండి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి కంఫర్టబుల్ టైం, మనకి ఏది కంఫర్టబుల్ టైం చూసుకొని చేసుకోవాలి. రెండోది, యూజువల్గా మార్నింగ్ చేస్తే మనకి ఎయిర్ కూడా పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి ఫ్రెష్ ఆక్సిజన్ దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాకింగ్ అనేది బ్రిస్క్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే కంటిన్యూస్గా బ్రిస్క్ వాకింగ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఫాస్ట్గా, మీడియం ఫాస్ట్గా నడిచి మళ్ళీ ఒక 10 నిమిషాలు స్లోగా నడవడము, లేదా మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఫాస్ట్ నడిచి మళ్ళీ 10 నిమిషాలు స్లోగా వాక్ చేసుకోవడం కూడా మంచిదే. ఓకే, అట్లీస్ట్ మినిమము ఒక 30 నిమిషాలు మనము ఎక్సర్సైజ్కి రోజు అనేది కేటాయించాలి. అది వాకింగ్ అవ్వచ్చు, లేదా సైక్లింగ్ అవ్వచ్చు, లేదా స్విమ్మింగ్ అవ్వచ్చు, లేదా ఒక గేమ్ అవ్వచ్చు. ఏదో ఒకటి మనం అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ప్రతిరోజు అనేది ఇంపార్టెంట్. అలానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే మనం ఫిట్నెస్
స్ట్రెంగ్త్ కూడా ఇంపార్టెంట్. సో అది మనం రోజుకు ఒక 10-15 నిమిషాలు వెయిట్స్ లిఫ్ట్ చేసినా ఇట్స్ ఎనఫ్. గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ చిన్నపాటి వ్యాయామం చేసుకుంటే మన బాడీ వెయిట్ కానివ్వండి, మన బాడీ కానివ్వండి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆ, గుండె ఆరోగ్యానికైనా మీ మొత్తం బాడీ ఆరోగ్యంగా ఉండాలన్నా ఒక అర్ధగంట సేపు వ్యాయామానికి కేటాయించండి. కేటాయించి ఎటువంటిదైనా ఎక్సర్సైజ్ అనేది చెయ్యండి, లేదా ఒక గేమ్ అనేదైనా ఆడండి. దానివల్ల మీకు కొలెస్ట్రాల్, బీపీ, షుగరు ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మీ వెయిట్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.